డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్లేస్మెంట్ సిరీస్లో 13వ వీడియో సిఎస్సి అండ్ ఐటీ విద్యార్థులకి, బీటెక్ లేదా ఎంటెక్ విద్యార్థులకి ప్లేస్మెంట్స్కి సంబంధించి ఎటువంటి స్కిల్స్ కావాలి, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ ఏమి కోరుకుంటున్న ఇండస్ట్రీస్ అనేది మనము డిస్కస్ చేద్దాం. సో కొన్ని కంపెనీల యొక్క జాబ్ నోటిఫికేషన్స్, మా యొక్క గత 4 నెలల అనుభవం, నేను కొన్నిటి గురించే మాట్లాడతాను సమయాభావం వల్ల. ఎన్టీటీడీ డేటా సీనియర్ ఇంజనీర్, ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఏం కోరుకుంటుందో చూడండి. సిస్కో రౌటర్స్ అండ్ స్విచెస్, డేటా నెట్వర్కింగ్, ఐపీ రౌటింగ్, లోకల్ ఏరియా నెట్వర్క్ ఎట్సెట్రా. యాక్సెంచర్ చూడండి, ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్, fresher to 11 months experience, good working knowledge in J2EE and full stack development, etc. Google చూడండి, software engineer, 1 year experience, proficiency in any one of the languages, Python, C, C++, Java, JavaScript. Visa, software engineer with 2+ years of experience. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాము, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరికొన్ని కంపెనీలు విత్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాయి, ఏం అడుగుతున్నాయో మీరు చూడండి. సో గేట్ ద్వారా కూడా మనకి జాబ్స్ ఉన్నాయి. అదేంటి సార్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా ఉంటాయా అంటే ఎస్, గేట్ స్కోర్ ద్వారా కూడా జాబ్స్ వస్తున్నాయి. కొన్ని లిస్ట్ చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఈ సంవత్సరం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 13 వేకెన్సీస్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు ఉన్నాయి. సెయిల్లో ఒక 9 ఉన్నాయి. రైట్. సో లాస్ట్ ఇయర్ గేట్ 23 బేసిస్లో చూడండి, అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చాను, అందులో కంప్యూటర్ సైన్స్ ద్వారా చూసుకోండి. సో మీరెవరైనా కానీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో జాబ్ రావాలి అంటే గేట్స్ ఎగ్జామ్ రాయాలి, మంచి స్కోర్ వస్తే తప్పకుండా వీటిల్లో వస్తుంది. గేట్ స్కోర్ ద్వారా ప్యాకేజెస్ 12 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటాయి. ఒకసారి గేట్ ప్రిపేర్ అయితే కొన్ని కోర్ సబ్జెక్ట్స్ మీకు ఉంటాయి. ఏమి ఉంటాయి అవి? డాటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్, కంప్యూటర్ నెట్వర్క్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ లాంటి సబ్జెక్ట్స్ మీద మీకు మంచి పట్టు వస్తుంది. సో డబల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ సబ్జెక్టుల మీద పట్టు ఉంటే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఈజీ అవుతాయి. సో ఓవరాల్ అనేక నోటిఫికేషన్స్ నుంచి తీసుకున్న డేటా నుంచి ఇక్కడ నేను చెప్తున్నాను. వాట్ ఆర్ ద టెక్నికల్ సబ్జెక్ట్స్ రిక్వైర్డ్? ప్రొఫిషియన్సీ ఇన్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, C++, జావా, పైథాన్. అంటే అన్ని లాంగ్వేజెస్ అని అవసరం లేదు, ఒక 1 or 2 లాంగ్వేజెస్ మీద కమాండ్ ఉండాలి. అఫ్ కోర్స్ డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్ ఇక తప్పనిసరి. ఓకే. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆల్రెడీ చెప్పాను. అండర్స్టాండింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సో ఫెమిలియారిటీ విత్ కంప్యూటర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ ఎట్సెట్రా. ఒకసారి డిస్క్రిప్షన్ చూసుకోండి, ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. కంటిన్యూయేషన్ ఇంకా ఏమేమి కావాలి అంటే నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్, ప్రొఫిషియన్సీ ఇన్ వెబ్ టెక్నాలజీస్, అండర్స్టాండింగ్ ఆఫ్ సర్వర్ సైడ్ డెవలప్మెంట్ ఎట్సెట్రా, ఫెమిలియారిటీ విత్ మషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్. సాఫ్ట్వేర్ స్కిల్స్ రిక్వైర్డ్, ఫెమిలియారిటీ విత్ IDEs such as PyCharm, etc. చూసుకోండి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, నాలెడ్జ్ ఆఫ్ టూల్స్ లైక్ TensorFlow or PyTorch, అండర్స్టాండింగ్ ఆఫ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఫెమిలియారిటీ విత్ DevOps, అదర్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. మరి సాఫ్ట్ స్కిల్స్, ఏం సాఫ్ట్ స్కిల్స్ కావాలి? సాధారణంగా అందరికీ తెలిసినవే, టీమ్ వర్క్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్. So effective communication skills, aptitude and reasoning, problem solving and critical thinking, cross-disciplinary collaboration, excellent organization skills, time management, prioritization. Okay, wish you all the best. అయితే మీకు ఏమన్నా డౌట్లుంటే, మరేదన్నా విషయానికి సంబంధించి వీడియో కావాలి అనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అతి త్వరలో ఆ వీడియోని రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ.